చాలా ఇన్సిడెంట్ చేస్తుంటాం అండ్ వాటితో పాటు మనం కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తుంటాం అనమాట. బట్ కానీ ఆ చిన్న మిస్టేక్ వల్ల మనం ఫేస్ చేసే ప్రాబ్లం పెద్దదైనప్పుడు అండ్ వాటితో పాటు ఆ చిన్న మిస్టేక్ మనం ప్రీవియస్గా చేయకపోయింటే బాగుండు అనిపించే ఇన్సిడెంట్స్ మన లైఫ్ చాలానే ఉంటాయి. అండ్ ఈరోజు కూడా సేమ్ అలాంటి ఇన్సిడెంట్ గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం. అండ్ మోరోవర్ అలాంటి ఇన్సిడెంట్ మన లైఫ్లో జరిగినప్పుడు లైక్ ఆ చిన్న మిస్టేక్ వల్ల మన స్టూడెంట్కి సంబంధించిన వర్క్ కూడా కొంచెం డిలే అయింది. అండ్ వాటితో పాటు మనం ఏదైతే స్పెండ్ చేసిన అమౌంట్ కూడా కొంచెం అప్ అండ్ డౌన్ కూడా జరిగిందన్నమాట. అలాంటి వీడియో నాకు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చాలామంది అంటారు లైక్ ఇలాంటి వాటి గురించి స్పెషల్గా చెప్పడం దేనికి అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ చాలా జరుగుతాయి కదా. అండ్ దీనికి స్పెషల్ ఏంటి అంటే స్పెషల్ అనేది నేను అనట్లేదు. దీనివల్ల నా లైఫ్లో ఇయర్లీ ఒకటి వచ్చేది వన్ స్పెషల్ డే మీన్స్ అది నా బర్త్డేని నేను కోరుకోవాల్సి వచ్చింది. ఇంకొన్ని స్పెషల్ మూమెంట్స్ కూడా నేను కోరుకోవాల్సి వచ్చింది అనమాట. అందుకే చెప్తున్నా లైక్ ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే నేను చేసిన మిస్టేక్ ఏంటి అండ్ వాటితో పాటు అండ్ మన స్టూడియోకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ని మనం అప్పుడే తీసుకుంటాం అనమాట. అండ్ చాలా ఫిల్అప్ వీడియో అయితే పెడుతున్నాం యూట్యూబ్లో. అండ్ వాటితో పాటు దీనికి సంబంధించి మనం షార్ట్స్ అయితే కూడా మనం ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం. అండ్ లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోతాం. మన స్టూడియోకి సంబంధించి అడిషనల్ వీడియో యాడ్ చేయడం కోసం అని చెప్పి మనం కొన్ని రిసోర్సెస్ని అయితే తీసుకురావడం కోసం అని మనం ప్రీవియస్గా మనం అయితే కాంటాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఆర్డర్ కన్ఫర్మ్ చేయాలి అండ్ ఇంత అమౌంట్ మీరు ముందుగానే అడ్వాన్స్గా పే చేయాలి. సో అప్పుడు మీకు ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పారు. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసేసాం. అండ్ వాళ్ళు చెప్పిన డేట్ వచ్చేసి August 16th మీకు అయితే ఆర్డర్ అయితే వస్తుందని అన్నారు. సో August 16th కోసం అని చెప్పి మనం ఇంకా వస్తుంది కదా అని మొత్తం మనం వాళ్ళకి కాల్ బ్యాక్ చేయడం కానీ లేకపోతే దాని గురించి మళ్ళీ ఫాలో పెట్టడం అయితే జరిగిందనమాట. ఇక్కడ నేను చెప్పవచ్చు August 16th జరిగింది కదా ఇన్సిడెంట్ మనం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను. బట్ యాక్చువల్లీ ఇది మనం August 16th 1 or 2 weeks తర్వాత మనం చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఇది. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ కొంచెం లేట్ అయింది. అండ్ వాటితో పాటు మనకి టైం దొరికేది కాదు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేయడానికి. చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి బట్ అన్నిటి గురించి మనం ఒక్కటిగా మాట్లాడుతున్నాం. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని ఇలాంటి మనకి ఎన్నో అండ్ లైఫ్కి సంబంధించిన యూస్ఫుల్ టిప్స్ కూడా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 16th 12 AM నుంచి బర్త్డే విషెస్ రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ కాల్స్ కూడా వచ్చి ఇప్పుడు నెగ్లెక్ట్ చేశాయి. అండ్ ఫర్దర్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ 9 అవుతుంది. నేను ఒక కాల్ చేశాను అనమాట ఎవరైతే మనం ఆర్డర్ ప్లేస్ చేసామో వాళ్ళకి. ఆయన ఏమన్నారంటే అదేంటి మీకు ముందుగానే నేను ఇన్ఫార్మ్ చేయమని చెప్పాను, మీ ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసామండి. బెంగళూరు, కోల్కతా అండ్ ముంబై అండ్ ఫర్దర్ ప్లేసెస్ నుంచి మనకి వేరే స్టేట్ నుంచి మనకి వచ్చే వర్కర్స్ వచ్చారు. సో వన్ డే వీళ్ళు ఇక్కడ రాకపోయారంటే చాలా ఎక్కువ మనకి స్ప్రెడింగ్ అయితే అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు వీళ్ళకి మెటీరియల్ ఎలా తీసుకురావాలో తెలియక 15 to 20 minutes అయితే ఆలోచనకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినప్పుడు నేను వేరే వాళ్ళు సజెషన్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే లేదు క్యాన్సల్ తీసుకోకు, నీకు అలాంటి మెటీరియల్ ఇక్కడ దొరుకుతుంది, కాకపోతే కొంచెం నువ్వు అడ్జస్ట్ అవ్వాలి ప్రైస్లో కానీ లేదంటే క్వాలిటీలో కానీ. సరే ఏదో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ మనం ఇక్కడ తీసుకొద్దాము, తర్వాత మళ్ళీ కొంచెం కొన్ని డేస్ అయ్యాక మళ్ళీ మనకు మెటీరియల్ కావాలంటే అక్కడి నుంచి వద్దామని చెప్పి ఇక్కడ శ్రీకాకుళంలో ఒక భక్తమని చెప్పి ఒక ఇద్దరిని పంపించాను. అండ్ విజయనగరం, విశాఖపట్నం కొంచెం దగ్గర 7 ప్లేసెస్కి అయితే మనకు అక్కడ నియర్ బైలో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పంపించాను. ఒక దగ్గర మనకి ఫ్లవర్స్ ప్లస్ ఈ క్లాత్ దొరుకుతుందండి. ఇక్కడ నేను మా అన్నయ్య అండ్ వీటితో పాటు ఇక్కడ వచ్చేసిన వర్క్ అనేది తీసుకెళ్ళడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి బయలుదేరాం లైక్ క్లోజ్ టు 10 అవుతుంది. 10 నుంచి మనం బయలుదేరి వెళ్ళాం. అండ్ అక్కడ ఉండే ప్లేస్ని మనం ఆల్రెడీ చూసుకున్నాం. లైక్ ఆఫ్టర్నూన్ 1:30 or 2 ఈ రేంజ్ అవుతుంది. మనం ఇంకా ఫ్లవర్స్ చూడడానికి అయితే వెళ్ళాం. ఫ్లవర్స్ చూడడానికి వెళ్ళినప్పుడు అప్పుడున్న మనకి ఏం చెప్తారంటే లేదు ఫ్లవర్స్ ఇక్కడికి రాలేదు, మీరు మాకు ఇచ్చే లిస్ట్ ఒకసారి ఇవ్వండి, ఇస్తే నేను అది గోడౌన్ దగ్గర నుంచి అక్కడికి తెప్పిస్తాను. అండ్ ఒక 1 to 2 hours పడుతుందని అన్నారు. ఓకే అని చెప్పి అక్కడ మనం లిస్ట్ ఇచ్చేసి బయటకు వచ్చేసి మనం క్లాత్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. క్లాత్ దగ్గరికి వెళ్ళినప్పటికీ అక్కడికి చాలా టైం అయిపోయింది. సో ఇంకా లేట్ చేయకూడదని చెప్పి ఫుడ్ తినేసి ఇంకా క్లాత్ దగ్గరికి వెళ్ళాం. సో ఇక్కడ క్లాత్ దగ్గరికి వచ్చేసరికి చాలాసేపు మనం స్టోర్లో తిరిగాం అండ్ రకరకాల క్లాత్స్ చూసాం. అండ్ మనకి ఎలా దొరికేదంటే ఒక బ్రాండ్ ఒక పర్టికులర్ ఫ్యాబ్రిక్ నుంచి తీసుకున్నాం అనుకుంటే ఆ ఫ్యాబ్రిక్లో అన్ని రకాల మనకి ఏవైతే నీడున్న క్లాత్ ఉందో ఆ క్లాత్ దొరికింది. లేదు కొంచెం ఎక్స్పెన్సివ్లోకి వెళ్దామన్నా సరే సేమ్ ప్రాబ్లం. సో ఫైనల్లీ అప్పుడు ఉండే వాళ్ళతో మనం మాట్లాడి అండ్ వాటితో పాటు మనకు వచ్చిన వర్కర్తో డిస్కస్ చేసుకుని ఫైనల్గా మనం కొన్ని మెటీరియల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను చూస్తున్నాను కదా లైక్ ఇలాంటి ఈ మెటీరియల్ మనం ఇప్పుడైతే తీసుకున్నాం. అండ్
అండ్ ఇక్కడ నుంచి మనం క్లోజ్ టు అన్ని ఏ రకాల క్లాత్స్ కావాలి అండ్ వీటితో పాటు మనకు నీడ్ ఐటమ్స్ ఏంటి ఇవన్నీ 1 by 1 లిస్ట్ అవుట్ చేసుకుంటూ అండ్ ఒక్కొక్క క్లాత్ని పర్సనల్గా టచ్ చేస్తూ అండ్ దాని ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఇది మనకి యూజ్ అవుతుందా లేదా అని చెప్పి సో ఇవన్నీ చూసుకొని ఫైనల్గా మనం అయితే క్లాత్ అయితే పర్చేస్ అయితే చేసాం. పర్చేస్ చేసిన తర్వాత మనం ఓనర్కి చెప్పినప్పుడు ఓనర్ మనకి క్లాత్ కింద తీసుకొచ్చారు. ఫైనల్ బిల్లింగ్ అయిపోయింది. బిల్లింగ్ అయిపోయినప్పుడు మనం వాళ్ళకి అడిగా అనమాట, సార్ ఇలా మనకి ఈ ఆర్డర్ పలానా శ్రీకాకుళం దగ్గర కావాలి, సో మీరు ఎంత టైం పడుతుంది ఆర్డర్ పంపించడానికి అంటే వాళ్ళు చెప్పారు మనకి ఒక 3 to 1 week టైం పడుతుందండి మీకు ఆర్డర్ పంపిస్తారు అంటారు. అందుకే మన దగ్గర లేకపోయేసరికి మనం ఒకటే అన్నాం, సరే సార్ ప్యాక్ చేయండి, ప్యాక్ చేసి వచ్చి మేమే తీసుకెళ్ళిపోతా ఉన్నాం అనమాట. ఓకే అండి మీరు వెళ్ళరండి అందరూ మేము ప్యాక్ చేస్తాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళాం. ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే మనకు వచ్చిన వర్కర్ కాకుండా ఇంకా అడిషనల్ వేరే వర్కర్ కాల్ చేశారు అప్పుడు. మనకి ఎవరినైతే మనం తీసుకొచ్చాము తను కాకుండా ఇంకా వేరే వర్కర్ కాల్ చేసినప్పుడు వాళ్ళ డిస్కస్ నడుస్తూ ఏ ఫ్లవర్స్ తీసుకోవాలి అండ్ ఏ ఫ్యాబ్రిక్లో ఫ్లవర్ తీసుకోవాలి లేదంటే ఎలాంటి డిజైన్ ఫ్లవర్ తీసుకోవాలి లేదంటే ఇంకేంటి ఇలా వాళ్ళంతా డిస్కషన్ చేసుకుంటూ కొన్ని రకాల ఫ్లవర్స్ అయితే వాళ్ళు చూస్ చేశారు. అండ్ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం జరిగింది, మనకు 100% ఫ్లవర్స్ అయితే దొరకలేదు. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక 4 to 5 వెరైటీస్ యొక్క ఫ్లవర్స్ మనకు దొరకకపోయేసరికి వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేసాం అనమాట, ఇలా లేదంటే నాకు 1 week టైం కావాలి, ఫ్లవర్స్ నేను ఆర్డర్ పెట్టి పంపిస్తాను అన్నాడు. సరే ఓకే ఎంతో కొంత పన్నెండు వరకు మనం పుష్ చేయాలి ఫ్రెండ్కి అని థాట్. మనకి ఏదైతే అక్కడ వీడియోస్ మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి.